నమస్తే వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. బిడ్డ బేలు కోసమే కేసీఆర్ బీజేపీతో కలిసిపోయాడని, అందుకే బీవీ పార్టీలు బీజేపీలోకి పంపించి పారి పార్టీ మోదీ చేతిలో పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పెద్ద శంకరంపేట జనజాతర సభలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలన్నారు. నారాయణఖేడ్ ప్రాంతం నుండి 2000 ఎకరాల భూమిని సేకరించి ఇస్తే ఫార్మా విలేజెస్ క్లస్టర్లను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అందుకే 400 సీట్లు అడుగుతున్నాడని అన్నారు. ఇదంతా రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్రలో భాగమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్, ఆందోళ్, ఎల్లారెడ్డి, జూకల్ నియోజకవర్గాల నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. మీరు పిలిస్తే పలికేటోడు, మీ కండగా నిలబడేటోడు, ఆనాడు హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కార్ గారు పనిచేసిండు. ఎక్కడైనా ఎవరైనా షెట్కార్ గారి మీద ఒక్క పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చేయండి. మరి ఏమన్నా ఇదే కాదు, మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు సురేష్ షెట్కార్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. భీమామని చేతిలో పెట్టినాం. నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజయ్ రెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా భీమం సంజయ్ రెడ్డికి నేను అండగా నిలబడతా అని ఇచ్చింది. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, జడ్పీడీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కార్ ఎమ్మెల్యే భీమంను మిత్రుడు సంజయ్ రెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయల్టీ అంటే సురేష్ షెట్కార్. పార్టీ రావాలి, నారాయణఖేడ్ కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకు వచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజయ్ రెడ్డి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పుకుంటే మిత్రులారా, నిజాయితీకి మారిపోయారు, నీతికి మారిపోయారు. మీ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడేవాడు, వచ్చిన పదవిని మిత్రుల కోసం త్యాగం చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీ జహీరాబాద్ ఎంపీగా నిలబెట్టిండ్రు. ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ఈ రోజు సురేష్ షెట్కార్ జహీరాబాద్ లో 1,00,000 మెజార్టీతో గెలవకపోతే ఈ సమాజంలో మంచి చచ్చిపోతుంది, మంచికి విలువ ఉండదు, మంచి బతకాలి, మీ ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే సురేష్ షెట్కార్ ని 1,00,000 ఓట్లతో గెలిపించండి. సంజయ్ రెడ్డి గారు అడిగిందే కాదు, ఈ వేదిక మీద నుంచి 3 అంశాలు చెప్తున్నా. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 4th ర్యాంక్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ 24x7 లైబ్రరీ కోసం నిరంతరం పిల్లలు చదువుకోవడానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 2 కోట్ల రూపాయలు నిధులు ఈ వేదిక మీద నుంచి మంజూరు చేస్తున్నా. అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఆడబిడ్డల కోసం మహిళా ఐటీఐని కూడా ఎన్నికల కోడ్ వెంబడే మీకు మహిళా ఐటీఐని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాకుండా ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మీ ప్రాంతం అభివృద్ధి జరిగింది, ఇవాళ మీ ప్రాంతంలో పారిశ్రామికలు రావాలి అంటున్నారు. నేను సూచన చేస్తున్న పెద్దలు సురేష్ షెట్కార్, సంజయ్ రెడ్డి గారికి, మా అన్న తామన్నకు జహీరాబాద్ ఈ నారాయణఖేడ్ ప్రాంతంలో 2000 ఎకరాల భూ సేకరణ చేసి ఇవ్వండి. ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ పెట్టి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది. మీరు భూమి అప్పచెప్పిన 30 రోజుల్లో మీకు ఫార్మా క్లస్టర్, ఫార్మా విలేజ్ మంజూరు చేసే బాధ్యత నాది అని చెప్పి మీ అందరి దగ్గర మీకు గ్యారంటీ ఇస్తున్న మిత్రులారా. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరగాలంటే
బీజేపీకి ఓటేయండి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే, రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీరే నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీ పిల్లలు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు నారాయణపేట శాసనసభ్యుడు సంజీవ్ రెడ్డి గారి సభాధ్యక్షతన ఈ జహీరాబాద్ జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్, నా మంత్రివర్గ సహచరుడు దామోదర్ రాజు నరసింహ గారు, అదేవిధంగా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు, జోకల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, ఎంపీటీసీలు, ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి 3 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నా ప్రియమైన కాంగ్రెస్ సోదరులకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ముఖ్యంగా నాకు అతి కష్టమైన ఎలక్షన్ మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో, మన నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోదరులు అంత కష్టమైన ఎలక్షన్ కూడా నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చి 58,000 మెజార్టీ ఉన్నది. 58,000 మెజార్టీ కొట్టేసి 6.5 మెజార్టీతో నన్ను గెలిపించినందుకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు సురేష్ కుమార్ శెట్టి సభ్యులుగా చూసిండ్రు. గతంలో 2009లో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా మనం చూసినాం. తెలంగాణ గురించి పార్లమెంట్ లో కొట్లాడి బిల్లు ప్రవేశపెట్టి సోనియా గాంధీ గారి ద్వారా తెలంగాణ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ ఎంపీల బృందం అందరూ కలిసి తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నేషనల్ హైవేస్ కానీ ఇతర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాంటిది ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదని చెప్తా ఉన్నా. ఏదో హామీలు ఇచ్చిండ్రు, ఉద్యోగంపుడు బస్సుని ఎక్కడ పడితే అక్కడ ఉపన్యాసాలు ఇచ్చి అన్ని అమలు కాని హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అదే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిన తర్వాత సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో కేవలం 100 రోజుల్లో అమలు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు. ఈ రోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. రైతులు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తారంట. రైతుల మీద మీకు ప్రేమ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు మీరు వ్యవసాయం చేసిందా? హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, చంద్రశేఖరరావు గారికి వ్యవసాయం గురించి తెలుసా? మీరు అధికారంలోకి వచ్చినాక ఫామ్ హౌస్ కట్టుకున్నారు. కానీ మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు
రైతు కుటుంబంలో పుట్టి వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల గురించే ఆయన తప్పన పనిచేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఆయన మిత్రులు సంజయ్ రెడ్డి గారు, హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి మిత్రుడు సురేష్ శెట్కర్ గారు, మనందరి ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ధైర్యానికి దార్శనికత్వానికి తెగింపుకు పర్యాయపదమైన రేవంత్ రెడ్డి గారు, శాసనసభ్యులు మదన్ మోహన్ గారు, లక్ష్మీకాంత్ గారు, మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు, వేదిక అలంకరించిన కాంగ్రెస్ పుర ప్రముఖులు, ఈ సభకు విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, మిత్రులారా, మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నారు చేతులు జోడించి. 9 సంవత్సరాల కుటుంబ పాలన, 60 సంవత్సరాల తెలంగాణ కళ, తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో స్వయం పాలన కలగన్నది. ఆ కళని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ గారు. కానీ 9 సంవత్సరాలలో మన స్వేచ్ఛను హరించి నానా తిప్పలు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ సమాజాన్ని సుమారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి ఓ కుటుంబ పాలనతోటి, ఓ నియంతృత్వంతో తెలంగాణ యువతిని బలి ఉన్న కుటుంబానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము మనకున్న ఓటు, అమూల్యమైన ఓటుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి